అభివృద్ధికి అసలైన నిదర్శనం ఆ గ్రామం. అక్కడ ప్రతి గడప సంక్షేమానికి ప్రతిరూపమే. ఆ గ్రామం పేరే లగడపాడు. పెదకూరపాడు మండలంలోని ఓ చిన్న గ్రామం. నాడు గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన నేడు మాత్రం ముఖ్యమంత్రి జగన్ అభివృద్ధి మంత్రం, ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సంక్షేమ తంత్రం లగడపాడు రూపురేఖలు మార్చాయి. లగడపాడు గ్రామంలో గత 5 ఏళ్లలో 3,34,00,000తో అభివృద్ధి జరిగింది. గ్రామంలో 67,40,000 రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైన్లు, కల్వర్టులు నిర్మించారు. 40 లక్షలతో సచివాలయం నిర్మించారు. 18 లక్షలతో హెల్త్ వెల్నెస్ సెంటర్ ను ప్రారంభించారు. 22 లక్షలతో త్వరలో రైతు భరోసా కేంద్రం నిర్మించబోతున్నారు. మరో 16 లక్షలతో డిజిటల్ లైబ్రరీ నిర్మించబోతున్నారు. నాడు నేడు ద్వారా 53 లక్షలతో 2 పాఠశాలల్లో అదనపు తరగతి గదులతో పాటు మౌలిక వసతులు కల్పించారు. జగనన్న కాలనీలో తాగునీటి సౌకర్యం కోసం ఇప్పటి వరకు 21 లక్షలు ఖర్చు చేశారు. మరో 77 లక్షల జలజీవన్ మిషన్ నిధులతో గ్రామంలో కూడా ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు అందించేందుకు పనులు చేపట్టబోతున్నారు. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు గారి పాలనలో లగడపాడులో కనీ విని ఎరగని సంక్షేమ సాయం ప్రతి గడపకు అందింది. 5 ఏళ్లలో సుమారు 30 కోట్లకు పైగా నిధులు వివిధ సంక్షేమ పథకాల రూపంలో ప్రతి గడపకు అందాయి. జగనన్న అమ్మ ఒడి ద్వారా 527 మంది తల్లుల ఖాతాల్లో 2,46,00,000 జమయ్యాయి. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా 1,25,00,000 మేర విద్యార్థులకు లబ్ధి చేకూరింది. జగనన్న విద్యా కానుక ద్వారా 21 లక్షల సాయం అందింది. రైతుల విషయానికొస్తే వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా 772 మందికి 3,68,00,000 సాయం అందింది. క్రాప్ ఇన్సూరెన్స్ రూపంలో 28 లక్షలు అందాయి. సున్నా వడ్డీ పంట రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ రూపంలో 7 లక్షల సాయం అందింది. వైఎస్ఆర్ చేయూత ద్వారా అక్క చెల్లెమ్మలకు 1,72,00,000 లబ్ధి చేకూరింది. వైఎస్ఆర్ ఆసరా ద్వారా 1,40,00,000 అందాయి. కాపు నేస్తం ద్వారా 5,50,000, ఈబీసీ నేస్తం ద్వారా 21 లక్షలు అందించారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా 71 లక్షల మేర వైద్య సాయం అందేలా చేశారు. వైఎస్ఆర్ బీమా ద్వారా 29 లక్షలు, జగనన్న గోరుముద్ద ద్వారా 28 లక్షల సాయం అందింది. వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా లగడపాడులో 819 మంది అవ్వాతాతలకు 7,87,00,000 సాయం అందింది. గ్రామంలో 178 మందికి ఇళ్ల స్థలాల రూపంలో 4,38,00,000 మేర లబ్ధి చేకూరింది. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి నంబూరు శంకరరావు గారు ప్రతి క్షణం అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెట్టి ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు మరోసారి ఎన్నికల క్షేత్రంలో ప్రజా ఆశీర్వాదం కోరుతూ ప్రజల ముందుకొస్తున్నారు. మంచి చేస్తూ ముందుకు సాగుతున్న నంబూరు శంకరరావు గారికి ప్రజలు అండగా నిలిచి ఆశీర్వదిస్తే భవిష్యత్తులో మరింత అభివృద్ధి జరుగుతుంది.